సంభాషణ తెలుగు నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇక మీ వెతుకులాట ముగిసినట్లే. ఈ ప్రయాణాన్ని సులభం చేసే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఈరోజు మనం కలిసి చూద్దాం. పదండి, ఇక మొదలుపెట్టేద్దాం. మా బంధువులు నన్ను చూసి నవ్వేవారు. ఇప్పుడు నేను తెలుగులో బాగా మాట్లాడగలుగుతున్నాను. ఇక నవ్వడం లేదు. ఈ మాటలు వింటుంటే చాలామందికి తమ సొంత అనుభవం గుర్తొస్తుంది కదా. భాష నేర్చుకోవడమంటే కేవలం కొన్ని పదాలు నేర్చుకోవడం కాదు, మన ఆత్మీయులతో, మన వాళ్లతో మన సంబంధాలను మరింత బలంగా మార్చుకోవడం. ఈ ప్రయాణం ఎంత సంతృప్తినిస్తుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా అసలు తెలుగు ఎందుకు నేర్చుకోవాలనే ప్రేరణ గురించి చూద్దాం. ఆ తర్వాత భాష స్వరూపాన్ని అర్థం చేసుకుందాం. తర్వాతొచ్చే సవాళ్లేంటి, వాటిని ఎలా దాటాలి అనే విషయంపై చర్చిద్దాం. మీకు ఉపయోగపడే టూల్స్ ఏంటో చూసి చివరగా విజయం సాధించడానికి కొన్ని మంచి స్ట్రాటజీస్తో ముగిద్దాం. మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి అనే ఆలోచన ఎందుకొస్తుంది? ఆ బలమైన ప్రేరణను కనుక్కోవడమే ఈ ప్రయాణంలో మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన అడుగు. అదే మనల్ని ముందుకు నడిపించే ఇంధనం అన్నమాట. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కో కారణముంటుంది. కొందరు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడి వాళ్లతో కలిసిపోవాలి అనుకుంటారు. మరికొందరు తమ అత్తమామలతో, బంధువులతో మరింత ప్రేమగా మాట్లాడాలి అనుకుంటారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలను, ఆ డైలాగ్స్ని, ఆ ఎమోషన్ని ఒరిజినల్గా ఫీల్ అవ్వాలనుకునేవాళ్లు కూడా ఉన్నారు. కారణం ఏదైనా సరే, దాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకుంటే చాలు, మనసు దారి తప్పకుండా ఉంటుంది. సరే, మనకు ఒక బలమైన కారణం దొరికింది. ఇప్పుడు భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు చాలా పెద్ద భాష. మరి కొత్తగా నేర్చుకునేవాళ్లు దేనిపై దృష్టి పెట్టాలి? ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఈ విభాగంలో స్పష్టత తెచ్చుకుందాం. తెలుగులో ఒక ప్రత్యేకమైన లక్షణముంది. దాన్ని డైగ్లాసియా అంటారు. అదేంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్. ఒకే భాషకు రెండు రూపాలుండటం. ఒకటి మనం పుస్తకాల్లో, పాత సినిమాల్లో చూసే భాష, ఇంకొకటి మనం రోజూ మాట్లాడుకునే భాష. ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది. ఈ ఉదాహరణ చూడండి. పుస్తకములు అనేది పాత గ్రాంధిక రూపం. కాని మనమిప్పుడేమంటాం? పుస్తకాలు అంటాం. ఇదే ఆధునిక వ్యావహారిక రూపం. సో మనం సంభాషణ నేర్చుకోవాలి అనుకుంటే ఈ వ్యావహారిక తెలుగుపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. ఏ కొత్త భాష నేర్చుకుంటున్నా కొన్ని సవాళ్లెదురవడం సహజం. ముఖ్యంగా ఇంగ్లీష్ నేపథ్యం నుంచి వచ్చేవాళ్లకు తెలుగులో కొన్ని విషయాలు కాస్త కొత్తగా అనిపించొచ్చు. వీటిని అడ్డంకులుగా చూడొద్దు. మనం ఎక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలో చెప్పే సూచనలుగా తీసుకుందాం. అన్నింటికంటే పెద్ద మార్పు వాక్య నిర్మాణం. ఇంగ్లీష్ ఒక రైలు అనుకుంటే ఇంజన్ సబ్జెక్ట్, తర్వాత వెంటనే క్రియ వర్బ్ వస్తుంది. కాని మన తెలుగు రైలులో ఇంజన్ సబ్జెక్ట్, తర్వాత కర్మ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక క్రియ ఎప్పుడు చివరి బోగిలోనే ఉంటుంది. ఉదాహరణకు, నేను అన్నం తింటున్నాను. ఇక్కడ తింటున్నాను అనే క్రియ చివర్లో వచ్చింది చూశారా? ఇది అలవాటు చేసుకోవాలి. వాక్య నిర్మాణం గురించి ఇప్పుడే చూసేం కదా. దాంతోపాటు మన లిపిలో దాదాపు 60 అక్షరాలు ఉండటం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించొచ్చు. ఉచ్చారణలో ట, డ వంటి శబ్దాల కోసం నాలుకను వెనక్కి మడతపెట్టి పలకడం సాధన చెయ్యాలి. అచ్చుల నిడివి కూడా చాలా ముఖ్యం. కల అంటే డ్రీమ్, కాని కాల అంటే టైం. చూసారా, అర్థమే మారిపోయింది. అలాగే క కి ఖ కి మధ్య తేడాను గుర్తించటం కూడా ముఖ్యం. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే సులభంగా వచ్చేస్తాయి. సరే, సవాళ్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని ఎదుర్కోడానికి కావలసిన ఆయుధాలు అంటే మన లెర్నింగ్ టూల్ కిట్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇప్పటికే నేర్చుకున్నవాళ్లు సిఫార్సు చేసిన కొన్ని బెస్ట్ రీసోర్సెస్ చూద్దాం. విజయవంతంగా భాష నేర్చుకోవడానికి అసలైన రహస్యమేంటంటే ఒకే పద్ధతిని పట్టుకుని వేలాడకపోవటం. ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్ లాంటిది. కొంచెం పుస్తకాలు, కొన్ని యాప్స్, కొన్ని సినిమాలు, ఇంకా ముఖ్యంగా నిజ జీవిత సంభాషణలు, ఇవన్నీ కలిస్తేనే మన లెర్నింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పుస్తకాలు, కోర్సుల విషయానికొస్తే ఇవి కొన్ని మంచి ఆప్షన్స్. ముఖ్యంగా అన్ ఇంటెన్సివ్ కోర్స్ ఇన్ తెలుగు అనే పుస్తకం ఉచితంగా పీడిఎఫ్ రూపంలో దొరుకుతుంది. గ్రామర్ నేర్చుకోవడానికి ఇదొక అద్భుతమైన వనరు. అంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండానే బేసిక్ స్టార్ట్ చేయొచ్చన్నమాట. అయితే చాలామంది అంగీకరించే విషయమేంటంటే బేసిక్స్ని త్వరగా, బలంగా నేర్చుకోవడానికి ఆన్లైన్ ట్యూటర్లు బెస్ట్ ఆప్షన్. ప్రిప్లీ లేదా అర్బన్ ప్రో లాంటి ప్లాట్ఫామ్లలో గంటకు $3-4 అంటే చాలా తక్కువ ఖర్చుతోనే 1-on-1 క్లాసులు తీసుకోవచ్చు.
ఇది పునాదిని బలంగా వేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ట్యూటర్ సెషన్స్తో పాటు ఖాళీ టైంలో వాడుకోవడానికి ఈ డిజిటల్ టూల్స్ చాలా బాగా పనికొస్తాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు కొత్త పదాలు నేర్చుకోవడానికి ఫ్లాష్ కార్డ్ యాప్స్ వాడొచ్చు, లేదా టాండమ్ లాంటి యాప్స్ ద్వారా వేరే దేశాల్లో ఉన్న తెలుగువాళ్లతో మాట్లాడి ప్రాక్టీస్ చేయొచ్చు. తెలుగు సినిమాలు చూడండి, ఇది సరదాగా ఉంటుంది, నేర్చుకోవచ్చు కూడా. ఆహా, ఇది చాలామందికి నచ్చే సలహా. వినడం, అర్థం చేసుకోవడం వంటి స్కిల్స్ పెంచుకోవడానికి ఇంతకంటే ఎంజాయ్ చేసే మార్గం ఉంటుందా? మనకిష్టమైన హీరో డైలాగ్స్ వింటూ భాష నేర్చుకోవడం ఎంత బావుంటుంది కదా. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. నేర్చుకున్నది మర్చిపోకుండా దాన్ని నిజ జీవిత సంభాషణల్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఇవి మన లెర్నింగ్ని ఒక అలవాటుగా మార్చే కొన్ని సూపర్ స్ట్రాటజీస్. విజయానికే అస్సలైన రహస్యమేంటో తెలుసా? నిలకడ. అంతే. దీన్నే కన్సిస్టెన్సీ ఇంజిన్ అని పిలుద్దాం. ఇది చాలా సింపుల్. ప్రతిరోజూ ఓ అరగంట టైం పెట్టుకోండి. ఆ టైంలో ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకోండి. మీ ప్రోగ్రెస్ని రాసుకోండి. చిన్న చిన్న అడుగులే పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఈ చార్ట్ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సొంతంగా చదువుకోవడం, క్లాసులకు వెళ్లడం రెండూ పునాదికి చాలా ముఖ్యం. కాని అనర్ఘళంగా మాట్లాడటానికి అసలైన మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. రోజూ మాట్లాడటంలోనే. చురుకుగా మాట్లాడే అవకాశాలు వెతుక్కోవడమే అతి ముఖ్యమైన వ్యూహం. చివరగా ఇవి కొన్ని నిరూపితమైన సలహాలు. వారానికి 10 కొత్త పదాలు లాంటి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. తప్పులు చేయడానికి అస్సలు భయపడొద్దు. తప్పులు చేస్తేనే గదా నేర్చుకునేది. మధ్యలో తెలుగు పదం గుర్తురాకపోతే ఇంగ్లీష్ పదం వాడేయండి, పర్లేదు. ఫ్లో ఆగకూడదు. ముఖ్యంగా మీ చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి. అది మనల్ని మోటివేట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, తెలుగు నేర్చుకోవడం ఒక పరుగు పందెం కాదు, అదొక అందమైన ప్రయాణం. సరైన మ్యాప్, సరైన టూల్స్ ఉంటే మనమనుకున్న దానికంటే చాలా సులభంగానే ఈ భాషను నేర్చుకోవచ్చు. ఈ ప్రయాణంలో ప్రతి అడుగును ఆస్వాదించండి. ఒక కొత్త భాష, ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. మరి మీ ప్రపంచంలో మీరు ఏమి కనుక్కోబోతున్నారో?